వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ప్రస్తుతం మనం సోమేశ్వర ఆలయంలో ఉన్నాం. ఇది పాలకుర్తిలో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఒకసారి ఈ ఆలయంలో శివకేశవులు ఇద్దరు కూడా ఒకే ఆలయంలో వెలిశారు. సో ఒకసారి పైకి వెళ్ళి దీని ఆలయ ప్రశిష్టత ఏంటి, ఇక్కడ ఆలయ స్థల పురాణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ ఆలయంలో ఇంతకుముందు ఓన్లీ శివుడు మాత్రమే ఉండేది. దాని తర్వాత వస్తూ శివకేశవులు ఇద్దరు అయ్యారంట. అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే, భక్తులు ఎవరైనా శుభ్రంగా ఇక్కడికి రాకపోతే, అంటే స్నానం చేయకుండా అవ్వచ్చు, మలమూత్రాలు విసర్జించిన తర్వాత డైరెక్ట్గా గుళ్ళోకి వచ్చినట్టయితే ఇక్కడ తేనె పట్టులు ఉంటాయంట. ఆ తేనె పట్టులు అన్నీ కూడా భక్తులు గుట్ట పైనుండి కిందికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళని వెంటాడి కిందికి తరిమేస్తే ఆ తేనె తీగలని కూడా మనకి ఇక్కడ ఒక పురాణం ఉంది. సో పైకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులందరితో కూడా ఒకసారి మాట్లాడి ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. సో మన వెనకాల శివుడి లింగం ఉందన్నమాట. సో మనం ఏ ఆలయంలోకి వెళ్ళినా కూడా శివుడి ముందు నందీశ్వరుడు అయితే ఉంటాడు, బసవేశ్వరుడు అని కూడా అంటూ ఉంటాం మనం. అయితే ఈ బసవేశ్వరుడికి త్రయోదశి నాడైతే అభిషేకాలు జరుగుతాయంట. ఈ త్రయోదశి నాడు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయని చెప్తున్నారు. సో ఒకసారి మనం నందీశ్వరుడి దగ్గర నుంచి వెళ్ళి కనుక కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే మనకు ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి గణేశ్వరుడు ఉన్నాడనమాట. ఇక్కడ నిత్య అభిషేకాలు జరుగుతాయని కూడా మనకు కన్నటువంటి పూజారులు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకా మీరు లోపలికి వచ్చినట్టయితే రైట్ సైడ్లో అమ్మవారు ఉన్నారు. రైట్ సైడ్లో అమ్మవారికి కూడా ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి, ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయని మనకు పూజారి వారు చెప్పడం జరుగుతుంది. ఇంకా కొంచెం మనం ఇక్కడ పైకి వచ్చినట్టయితే శివలింగం ఇక్కడ ఉంది. శివలింగం ముందుగా ఇక్కడ శివలింగం దాదాపుగా ఒక 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శివలింగం అని కూడా మనకు పురాణాల్లో చెప్తా ఉన్నారు. సో దీని ప్రత్యేకత ఏంటంటే, నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక గుహలో పైన ఈ గుహలో ఉండి, సో ఇంతకుముందు ఒక ముసలావిడ గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే ఆవిడకి ఇబ్బంది అవుతుందని చెప్పి శివుడి తన చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఇక్కడ ఈ ద్వారం అయితే అప్పుడు తను ఏర్పాటు చేయడం జరిగిందంట. ఆలయ విశిష్ట గురించి శ్రీ చండికా సోమేశ్వరోభిరక్షదు. ఇది పూర్వం 1000 సంవత్సరాల క్రితం జంతుగా స్వామివారి ఇక్కడ ఆరాధించబడుతున్నాడు. ఇక్కడ పాలకురికి సోమనాథుడు ఆస్థాన కవి. వారి తల్లిదండ్రులు స్వామివారిని ఆరాధించడం వల్ల ఆయన జన్మించాడు. ఆయన 12వ శతాబ్దానికి చెందినవాడు. ఇక్కడ శివకేశవుల భేదం లేకుండా అభేదంగా ఇద్దరు కూడా వెలిసినారు. ఒక గుహలో లింగ రూపంగా సోమేశ్వర స్వామి, మరో గుహలో లక్ష్మీనరసింహస్వామి నామాలాకంగా వెలిసినారు. పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా కరువు కాటకాలతో అల్లాడుతున్నప్పుడు సప్తమహర్షులందరూ కూడా ఇక్కడ తపస్సు చేసినట్టుగా చరిత్ర చెబుతున్నది. దానిలో భాగంగా యోగులు తపస్సు చేయగా వెలిసిన స్వామి కాబట్టి యోగలింగం అంటారు. చాలా విశిష్టత కలిగినటువంటి స్వామి. ఇక్కడ తేనెపట్లు ఉంటాయి. ఎవరైనా అపరిశుభ్రంగా కానీ అవహేళన భావంతో కానీ వచ్చినట్టయితే ఎన్ని వందల మందిలో ఉన్నా కూడా వాళ్ళని గుర్తించి కింది వెళ్ళేదాకా స్వామివారికి రక్షపట్లు వివరిస్తాయి. ఇక్కడ పూర్వకాలంలో ఒక ముసలావిడ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నది. చాలా ఇబ్బంది పడుతుండే స్వామివారి కళలో సాక్షాత్కరించి, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, నా దగ్గర నుంచే నీకు స్వయంగా మార్గాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసరికి మరణాడు ప్రాతకాలం మంది అందరూ వచ్చి చూసేసరికి ఒకటే ఉండకుండా రెండుగా చీలి ప్రదక్షిణ మార్గం స్వయంగా ఏర్పడింది. అంతటి మహత్కార్యాన్ని కూడా సులభతరం చేసినటువంటి స్వామి కాబట్టి ఏ కోరిక కోరుకున్నా కూడా మొక్కు కట్టి అక్కడ ముడుపు కట్టినట్టయితే అభిషేకం చేతనే ఆ కోరికలను కూడా తీర్చేటువంటి స్వామి. చాలా భక్తుల కొంగు బంగారం ఇక్కడ వెలిసి ఉన్నారు సోమేశ్వర స్వామి. అందరికీ కూడా శుభాలు కలగాలని ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినంలో అందరికీ కూడా ప్రాంతమంతా కూడా ఈ యొక్క జనాలందరికీ కూడా శుభం కలగాలని ప్రార్థిస్తూ స్వామివారికి ఓం నమః శివాయ.